గెలుపు ఓటమి ఈ రెండు కూడా ఒకేననుకున్న రెండు సైడ్స్. మనం గెలిచినప్పుడు చాలా సంతోషపడతాం, ఓడిపోయినప్పుడు కారణాలు వెతుక్కుంటాం, అండ్ మన శత్రువులు ఎవరో కూడా మనం వెతుక్కుంటాం. బయట నుంచి ఏ శత్రువులు మన ఓటమి కారణమయ్యారని చాలా చాలా రీసెర్చ్ చేసి మరీ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, నీకు తెలియకుండానే నీలోనే ఒక శత్రువు నీ ఓటమికి కారణమయ్యాడు. ఆ శత్రువే నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. నమ్మట్లేదా? సరే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత మీరే చెప్పండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు రవి. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను చాలా టాలెంటెడ్, చాలా అంబిషియస్, చాలా చాలా బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి. కాకపోతే మనోడు కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉంటాడు, కొంచెం డిలే చేస్తాడు టాస్క్స్ అన్ని, అండ్ ఏవేవో ఎక్స్క్యూజెస్ చెప్తుంటాడు. అట్లా గంటలు రోజులైన, రోజులు వారాలని, వారాలు నెలలని. తను ఒక స్టేజ్కి వచ్చాడు. ఆ స్టేజ్లో చూసుకుంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా కెరీర్లో చాలా ప్రోగ్రెస్ అయ్యారు, తను మాత్రం అక్కడే ఉండిపోయాడు. అప్పుడు కారణాలు ఎత్తుకుంటున్నాడు. ఏం కారణమై ఉండొచ్చు? ఓకే, నా మేనేజర్ బయాస్ అయి ఉండొచ్చు, లేదా వీళ్ళు ఏదో టాక్టిక్స్ ప్లే చేసి ప్రాజెక్ట్స్లో వర్క్ చేయకపోయినా కూడా ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోయారనేసి రకరకాల కారణాలు ఎత్తుకున్నాడు. కానీ రవికి తెలియని విషయం ఏంటంటే, తన నెగ్లిజెన్సే తన ఎదుగుదల లేకుండా చేసింది. తను ఏ పనులు అయితే డిలే చేశాడో వాటి వల్లే తను కెరీర్లో గ్రోత్ లేకుండా అయిపోయాడు. తను చాలా టాలెంటెడ్ అయినా కూడా తను ఏ స్థాయిలో అయితే ఉండాలో ఆ స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం నెగ్లిజెన్స్. రేష్మా అని ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఐడియాస్ బ్రిలియంట్. ఒక బ్రహ్మాండమైన స్టార్టప్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటుంది. అయితే ఆ స్టార్టప్కి సంబంధించిన పని అంతా రెడీగానే ఉంది, కానీ లాంచ్ చేయలేకపోతుంది. ఎందుకంటే చేద్దాంలే, చూద్దాంలే, బోల్ టైం ఉంది, ఎప్పుడైనా చేయొచ్చు, ఈ ప్రపంచం మనదే అన్న కాన్ఫిడెన్స్లో రేష్మా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోటే డిలే చేసుకుంటూ వెళ్ళింది. ఒకరోజు సడన్గా టీవీ ఆన్ చేస్తే ఎవరో అదే ఐడియాని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారనేసి అక్కడ చూసింది. దాంతో ఆశ్చర్యపోయింది. అరే, నేను ఈ స్టార్టప్ పెట్టలేకపోవడానికి నా ఫైనాన్షియల్ స్టేటస్ కారణమేమో, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఈ ఐడియాని లీక్ చేశారేమో, నేను అందరికీ షేర్ చేసుకోవడం వల్ల ఇలా జరిగిందేమో అని రకరకాల కారణాలు అయితే వెతుక్కుంది. కానీ తనకున్నటువంటి ఆ బ్రహ్మాండమైన ఐడియాని ఆ రోజే లాంచ్ చేస్తుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదన్న విషయం రేష్మకు అర్థం కాలేదు. మిత్రమా, నిర్లక్ష్యం అంటే బద్ధకంగా ఉండటం కాదు, ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవటం, అవకాశాలను వదులుకోవటం. సమయం ఎవ్వరి కోసం ఆగదు. నెక్స్ట్, క్రికెట్లో ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. అతను తన చిన్నతనంలోనే తన వేలుని పోగొట్టుకున్నాడు. అయినా సరే తను క్రికెట్లో రాణించాలని ఎంతో కృషి చేసి, ఎంతోమంది నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవని చెప్తున్నా కూడా ప్రతి క్షణాన్ని కూడా క్రికెట్ కోసం వెచ్చించి తన క్రికెట్ సామ్రాజ్యాన్ని స్థాపించుకుని తన క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. అతనే ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ గురించి ఈరోజు మీకు తెలియని వ్యక్తి లేడు. ఎందుకంటే అతను ఆస్ట్రేలియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని అందించారు, వరల్డ్ కప్ని అందించారు, ఇప్పుడు T20 వరల్డ్ కప్ని అందించేదాన్ని కూడా అడుగులు వేస్తున్నాడు. అటువంటి ప్యాట్ కమిన్స్ ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే కారణం తన నిరంతర కృషి, పట్టుదల, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవటం, నెగ్లిజెన్స్ని దగ్గరికి రానికపోవటం. తన పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేనప్పుడు కూడా సర్లే మనం బాగా బౌలింగ్ చేస్తాం, మనం ప్రాక్టీస్ చేయకపోయినా ఇబ్బంది లేదు, ఆ రేపు రోజు చూసుకుందాం అనుకున్న వ్యక్తి కాదు. ప్రతి క్షణం ప్రాక్టీస్ చేశాడు, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఇంకొక 23 సంవత్సరాల కుర్రాడు గురించి మనం మాట్లాడుకున్నాం. అతని పేరే ఆదిత్. ఆదిత్ అనే పేరు మీలో ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. అతను ఒక 23 సంవత్సరాల ఎంటర్ప్రెనర్. అతను ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సరుకుల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వాటిని తీసుకొచ్చి ఇంటికి మీకు అతి త్వరలో, అంటే 5 to 10 minutesలో డెలివర్ చేసే ఒక వ్యాపారాన్ని అతను స్టార్ట్ చేశాడు. ఆ వ్యాపారం పేరే జెప్టో. ఈరోజు జెప్టో అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అది చాలా చిన్న ఐడియా. అది చాలామందికి ఎప్పుడో వచ్చిన ఐడియా ఉంటుంది. కానీ ఏంటంటే ఏముందిలే, ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు, పెద్ద ఏముంది, చాలా టైం ఉందని అనుకుంటారు. కానీ జెప్టో అనే ఒక వ్యాపార సంస్థను స్థాపించి ఈరోజు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్గా ఉన్నాడు ఒక 23 years కుర్రోడు. ఆ విజయం ఎలా సొంతమైంది? అతను ఒక కాలేజ్ డ్రాప్అవుట్ కూడా. ఎలా సాధ్యమైంది? తనకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేశాడు, ఆ ఆలోచన కోసం ప్రతి క్షణం కష్టపడ్డాడు. ఇలాంటి గెలుపు ఎలా సాధ్యమైందంటే ప్రతి క్షణం తన ఏ ఐడియా అయితే తనకు వచ్చిందో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలోనే అతను ఉన్నాడు అండ్ సక్సెస్ సాధించాడు. మిత్రమా, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను, అందులో 2 ఫెయిల్యూర్స్, 2 సక్సెస్ఫుల్. అయితే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్ అని ఇద్దరికి కామన్ శత్రువు, ఇంటర్నల్గా ఉన్న శత్రువు నిర్లక్ష్యం. సక్సెస్ అయిన ఇద్దరికి వాళ్ళు డిఫీట్ చేసిన శత్రువు నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యాన్ని జయిస్తావో ఈ ప్రపంచాన్ని సాధిస్తావు. మిత్రమా, నెగ్లిజెన్స్ అంటే జస్ట్ డిలే ఆఫ్ థింగ్స్ కాదు, బద్ధకం కాదు, ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవటం, అవకాశాలను చేజార్చుకోవటం. మిత్రమా, నువ్వు పోగొట్టుకున్న టైం నీకు తెలీదు. ఒక చేతిలో ఇసుక వేసుకొని ఎట్లా పెట్టుకుంటే ఇసుక ఎలా అయితే తెలియకుండా చేతుల్లోంచి జారిపోద్దో సమయం అలా జారిపోద్ది నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే. నిర్లక్ష్యాన్ని పారద్రోలు, విజయాన్ని అందుకో. నువ్వు వేసే ప్రతి అడుగు నీ సక్సెస్కి కారణం అవుద్ది. అది ఎంత చిన్న అడుగైనా ఉండొచ్చు, ఎంత చిన్న లెర్నింగ్ అయినా ఉండొచ్చు. నిన్నటికన్నా ఈరోజు నువ్వు ఎంత బెటర్గా ఉన్నావు అనేదే లైఫ్. నువ్వు నిన్నటికన్నా ఈరోజు కొంచెం బెటర్గా ఉంటే దాని మీనింగ్ నువ్వు నీ సక్సెస్కి ఒక అడుగు దగ్గరికి వెళ్ళినట్టే. నువ్వు తీసుకునే యాక్షన్ ఎంత చిన్నగా అయినా ఉండొచ్చు, నువ్వు చేసే పని ఎంత చిన్నగా అయినా ఉండొచ్చు, అది నీ గెలుపు డైరెక్షన్. నువ్వు కానీ నీ బద్ధకాన్ని పక్కన పెట్టి, నీ నెగ్లిజెన్స్ని పక్కన పెట్టి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అటు సైడ్ అడుగు వేస్తే మిత్రమా, గుర్తుపెట్టుకో, గెలుపు నీదే, నిన్ను ఆపేది ఎవ్వరు లేరు.
నీలో ఉన్న శత్రువును నువ్వు జయించిన తర్వాత నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవి కూడా నిన్ను ఆపలేవు. దయచేసి నిర్లక్ష్యంగా ఉండకు. ప్రతి చిన్న అవకాశం కూడా జీవితంలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. దయచేసి నిర్లక్ష్యాన్ని పారద్రోలు, టైం మేనేజ్మెంట్ చేసుకో, పట్టుదలతో నీ లక్ష్యాన్ని ఛేదించు.